హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేను దాని యొక్క లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మన ప్రీవియస్ వీడియోలో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో మనం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఏ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ విత్ ద డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. Whereas the simple linear regression model predicts the value of a dependent variable based on the value of a single independent variable. In multiple linear regression, the value of a dependent variable is predicted based on more than one independent variables. సో దీని మీనింగ్ ఏంటంటే, మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే, మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో. అదే మనకి ఇక్కడ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్లో అయితే మనకు మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. సో మన సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో మన అవుట్పుట్ని ఒక సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ బేస్ చేసుకొని చెప్తాం. అదే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్లో అయితే అవుట్పుట్ని మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని బేస్ చేసుకొని చెప్తాం. సో ఇది మేజర్ డిఫరెన్స్ అన్నట్టు సింపుల్ లీనియర్ రిగ్రెషన్కి ఇంకా మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్కి. సో ఇప్పుడు మనం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ఈక్వేషన్ చూద్దాం. సో y ఈక్వల్స్ టు b0 ప్లస్ b1 x1 ప్లస్ b2 x2 ప్లస్ b3 x3 ప్లస్ సో ఆన్ ప్లస్ bn xn. సో ఇక మనకు b0 b1 b2 b3 సో ఆన్ bn అనేది మనకి ఇక్కడ పారామీటర్స్ అన్నట్టు. అండ్ ఇక్కడ x1 x2 xn అనేది మనకి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే x1 అనేది మన ఫస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్, x2 అనేది సెకండ్ ఇండిపెండెంట్ వేరియబుల్, అండ్ xn అనేది లాస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్. మన సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో ఈక్వేషన్ ఏముంది, y ఈక్వల్ టు b0 ప్లస్ b1 x1. అంటే అక్కడ మనకు ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది కాబట్టి మనకు అక్కడ x1 అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకు మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి x1 x2 xn అలా తీసుకున్నాం. అండ్ y అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ అంటే డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్. సో మనకు b0 b1 b2 b3 bn. సో ఈ వాల్యూస్ మనకి ఎలా వస్తాయి అంటే, మన దగ్గర ఆల్రెడీ x1 x2 x3 వాల్యూస్ ఉంటాయి, అలాగే y వాల్యూస్ కూడా ఉంటాయి. కానీ b0 b1 b2 వాల్యూస్ అనేవి ఉండవు. సో అవి ఎలా వస్తాయంటే, మనం మన ట్రైనింగ్ డేటాతో మన మోడల్ని ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీన్ స్క్వేర్ ఎర్రర్ తక్కువ వచ్చేలాగా b0 b1 b2 వాల్యూస్ అనేవి సెట్ అవుతాయి. సో ఇక్కడ మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే ఏం లేదు, కాస్ట్ ఫంక్షన్. మనం ఆల్రెడీ సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో డిస్కస్ చేసుకున్నాం కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటని. సో మన ఎర్రర్ తక్కువ వచ్చినప్పుడు ఉండే బీ వాల్యూస్ అంటే b1 b2 వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే డేటాని ఇచ్చి టెస్ట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే న్యూ వాల్యూస్ ప్రెడిక్ట్ చేసేటప్పుడు కానీ. సో మనకు అంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, లైక్ గ్రేడియంట్ డీసెంట్ యూస్ చేస్తాం. సో గ్రేడియంట్ డీసెంట్ ఏంటంటే మన స్లోప్ ఎక్కడ తక్కువ అవుతుందో అని. సో స్లోప్ అంటే ఏంటిది, ఈక్వేషన్ ఆఫ్ లైన్కి సపోజ్ y ఈక్వల్ టు mx ప్లస్ a తీసుకున్నప్పుడు మనకు m అనేది స్లోప్. సో ఇక్కడ మనకు స్లోప్ అంటే b1 b2 b3 bn వాల్యూస్ అని అనుకోవచ్చు. సో స్లోప్ తక్కువ ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటిది, మన మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది. సో అలా స్లోప్ తక్కువ ఉన్నప్పుడు మనకు b0 b1 b2కి ఏ వాల్యూస్ అయితే ఉంటాయో వాటిని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో మనం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం ఏ డేటా కన్నా అప్లై చేస్తామా అంటే కాదు. సో మనకు కొన్ని అజంప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ అజంప్షన్స్ని ఏ డేటా అయితే ఫుల్ఫిల్ చేస్తుందో అలాంటి డేటాకి మనం మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంని అప్లై చేసుకుంటాం. సో అజంప్షన్స్ ఏంటంటే లీనియారిటీ. సో ఇవన్నీ కూడా మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో డిస్కస్ చేసినాం. సో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఇందులో. సో ఫస్ట్ వన్ వచ్చేసి లీనియారిటీ. సో లీనియారిటీ అంటే ఏంటి, ద రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ షుడ్ బి లీనియర్. సో మన ఇండిపెండెంట్ వేరియబుల్స్కి ఇంకా డిపెండెంట్ వేరియబుల్స్కి రిలేషన్ అనేది లీనియర్గా ఉండాలి. ఎందుకంటే మన మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ఈక్వేషన్ అనేది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ కాబట్టి. సో అలాంటప్పుడే మనము ఈ అల్గోరిథంని అలాంటి డేటాకి అప్లై చేస్తాం ఒకవేళ లీనియారిటీ సాటిస్ఫై అయితే. అండ్ సెకండ్ అజంప్షన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ మల్టీకోలినియారిటీ. ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ దెర్ ఈస్ నో or little multicollinearity in the data. Multicollinearity occurs when the features are not independent of each other. సో ల్యాక్ ఆఫ్ మల్టీకోలినియారిటీ అంటే ఏంటంటే ఇండిపెండెన్స్ అన్నట్టు, ఇండిపెండెంట్ ఫీచర్స్ మధ్య ఇండిపెండెన్స్ ఉండాలి. సో ఇది కూడా మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో డిస్కస్ చేసినాం. సో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇదేంటంటే సింపుల్గా మనం ఒక 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ తీసుకుంటే ఆ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండాలి. అంటే రెండు ఒకేలాగా బిహేవ్ చేస్తే ఏమవుతుందంటే ఆ రెండింటితో ట్రైన్ చేసే బదులు ఒకటే దాంతో ట్రైన్ చేస్తే అయిపోతుంది కదా అని మీనింగ్. సో మనం తీసుకున్న ఇండిపెండెంట్ ఫీచర్స్ ఏవి కూడా వాటి మధ్య కోరిలేషన్ ఉండొద్దు.
అంటే సపోజ్ ఈ ఇండిపెండెంట్ ఫీచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇది ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేకపోతే ఇది డిక్రీజ్ అవుతూ ఉంటే ఇది డిక్రీజ్ అవ్వడం కానీ, లేకపోతే ఇది ఇంక్రీజ్ అవుతూ ఇది డిక్రీజ్ అవ్వడం కానీ అలా ఉండకూడదు. సో దేనికి దానికి సంబంధం అయితే ఉండకూడదు. సో అలాంటప్పుడు మన మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథంని అప్లై చేసుకుంటాం. అండ్ థర్డ్ అజంప్షన్ వచ్చేసి మల్టీవేరియేట్ నార్మాలిటీ. సో మన డేటా పాయింట్స్ని ప్లాట్ చేసుకుంటే మన డేటా పాయింట్స్ అన్నీ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వాలి. అంటే మనకు ఒక బెల్ కర్వ్ అనేది రావాలి మన డేటా పాయింట్స్ ప్లాట్ చేస్తున్నప్పుడు. సో ఇవన్నీ కూడా జనరల్ అజంప్షన్స్ అన్నట్టు. మనం ఎప్పుడైనా సరే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అప్లై చేసే ముందు చెక్ చేసుకుంటాం. సో అలాగే మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ కూడా ఉంది, డమ్మీ వేరియబుల్ అని. సో అదేంటో చూద్దాం. Using categorical data in multiple regression models is a powerful method to include non-numeric data types into a regression model. Categorical data refers to data values which represent categories, data values with a fixed and unordered number of value, for instance, gender, male or female. In a regression model, these values can be represented by dummy variables, variable containing values such as 1 or 0, representing the presence or absence of the categorical value. సో డమ్మీ వేరియబుల్స్ బేసికల్గా ఏంటంటే మన తీసుకున్న డేటా సెట్లో ఒకవేళ కేటగరికల్ వేరియబుల్స్ ఉంటే, అంటే స్ట్రింగ్స్ కానీ లేకపోతే టైం డేట్ అలాంటివి సో ఉంటే ఏమవుతుందంటే మనం వాటిని న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ఓన్లీ న్యూమరికల్ డేటా మీదనే వర్క్ అవుతుంది. సో ఇంకా ఏ డేటా ఉన్నా కూడా దాన్ని మనం న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో అలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది జెండర్ వచ్చేసి. సో జెండర్ కాలంలో మనకు రెండు ఉన్నాయి, మేల్ ఇంకా ఫీమేల్. సో మేల్ 0 అయినప్పుడు ఫీమేల్ 1 అవుతుంది, ఫీమేల్ 0 అయినప్పుడు మేల్ 1 అవుతుంది. అంటే మనం ఆ కాలంని 2 కాలమ్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ కాలం వచ్చేసి మేల్, సెకండ్ కాలం వచ్చేసి ఫీమేల్. సో దీన్ని మనం ఇలా డమ్మీ వేరియబుల్స్ అంటాం. సో మనకున్న డేటాని ఒక న్యూమరికల్ డేటా కింద రిప్రజెంట్ చేసుకున్నాం బై యూజింగ్ 0 ఆర్ 1. సో ఇలా కన్వర్ట్ చేసుకోవడం వల్ల మన డేటా సెట్ ఏం మారిపోదు, సేమ్ డేటా సెట్టే. సపోజ్ ఇక్కడ మనం మన ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఫీమేల్ ఉంది. సో ఫీమేల్ మనం ఎలా కన్వర్ట్ చేసుకున్నాం, మేల్లో 0 పెట్టుకున్నాం, ఫీమేల్లో 1 పెట్టుకున్నాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మేల్ ఉంది. సో మేల్ ఉన్నప్పుడు మేల్లో 1, ఫీమేల్లో 0. సో మన సేమ్ డేటానే కానీ దాన్ని మనం న్యూమరికల్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇది డమ్మీ వేరియబుల్. సో మనకి డమ్మీ వేరియబుల్లో 2 వేరియబుల్స్ ఉంటే ఏమవుదు, ఒకవేళ మోర్ దెన్ 2 వేరియబుల్స్ ఉంటే మనకు అది ప్రాబ్లం. సో దాన్ని మనం డమ్మీ వేరియబుల్ ట్రాప్ అని అంటాం. సో ఫస్ట్ ఇది ఏంటో చూద్దాం, దాని అంతా డిస్కస్ చేద్దాం దీని గురించి. సో ద డమ్మీ వేరియబుల్ ట్రాప్ ఇస్ ఏ సినారియో ఇన్ విచ్ 2 or more వేరియబుల్స్ ఆర్ హైలీ కోరిలేటెడ్. ఇన్ సింపుల్ టర్మ్, వన్ వేరియబుల్ కెన్ బి ప్రెడిక్టెడ్ ఫ్రమ్ ద అదర్. సపోజ్ ఇక్కడ నేను జెండర్ వచ్చేసి ఇప్పుడు నేను 3 తీసుకున్నా, మేల్ ఫీమేల్ నాట్ స్పెసిఫైడ్. సో దీన్ని నేను డమ్మీ వేరియబుల్స్ కింద ఫస్ట్ కన్వర్ట్ చేసుకున్నా. సో ఫస్ట్ కాలం వచ్చేసి మేల్, సెకండ్ కాలం వచ్చేసి ఫీమేల్ అండ్ థర్డ్ కాలం వచ్చేసి నాట్ స్పెసిఫైడ్. సో మనకు ఫస్ట్ వాల్యూ మేల్ కాబట్టి నేను మేల్లో 1 తీసుకున్నా అండ్ మిగతా 2 కాలంలో కూడా 0 తీసుకున్నా. సెకండ్ వన్ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ దగ్గర 1 తీసుకొని మిగతా 2 కాలమ్స్లో 0 తీసుకున్నా. థర్డ్ వన్ నాట్ స్పెసిఫైడ్ కాబట్టి నేను అందులో 1 తీసుకొని మేల్ ఫీమేల్లో 0 తీసుకున్నా. ఫోర్త్ వన్ నాట్ స్పెసిఫైడ్ కాబట్టి నాట్ స్పెసిఫైడ్లో 1 తీసుకున్నా, మిగతా 2 కాలమ్స్లో 0 తీసుకున్నా. అండ్ ఫిఫ్త్ వన్ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ కాలంలో 1 తీసుకొని మిగతా దాంట్లో 0 తీసుకున్నాం. సో డమ్మీ వేరియబుల్ టైప్ ఏంటో చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మనం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం అప్లై చేస్తున్నప్పుడు మనం తీసుకున్న ఇండిపెండెంట్ వేరియబుల్స్లో కోరిలేషన్ ఏమాత్రం ఉండొద్దు. సో డమ్మీ వేరియబుల్ ట్రాప్లో మనకి ఏమవుద్దంటే వేరియబుల్స్ ఆర్ హైలీ కోరిలేటెడ్. సో దీని మీనింగ్ ఏంటిది, వన్ వేరియబుల్ కెన్ బి ప్రెడిక్టెడ్ ఫ్రమ్ ద అదర్. సో మనం ఇక్కడ థర్డ్ రో ఇంకా ఫోర్త్ రోని అబ్జర్వ్ చేద్దాం. సో థర్డ్ రోలో మేల్ 0 ఫీమేల్ 0 ఉన్నప్పుడు నాట్ స్పెసిఫైడ్ 1. ఫోర్త్ రోలో మేల్ 0 ఫీమేల్ 0 ఉన్నప్పుడు నాట్ స్పెసిఫైడ్ 1. అంటే మనం మేల్ ఫీమేల్ కాలమ్స్ని బేస్ చేసుకొని ఈ నాట్ స్పెసిఫైడ్ కాలమ్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే ఈ కాలం అనేది ఈ మిగతా 2 కాలమ్స్ మీద బాగా డిపెండ్ అవుతూ ఉంది. సో ఇది మన మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క అజంప్షన్స్ని ఫాలో అవ్వట్లే. సో అలాంటప్పుడు ఏం చేద్దాం, ఒక కాలమ్ని రిమూవ్ చేయాలి, ఐదర్ నాట్ స్పెసిఫైడ్ ఆర్ ఫీమేల్ ఆర్ మేల్. సో ఏ కాలమ్ని రిమూవ్ చేసినా ఏమవుదు, సపోజ్ నేను మేల్ని ఇక్కడ రిమూవ్ చేసింది అనుకో, సో ఫీమేల్ 0 నాట్ స్పెసిఫైడ్ 0 అంటే ఆటోమేటిక్గా మేల్ 1 అని అర్థం. అండ్ ఫీమేల్ 1 నాట్ స్పెసిఫైడ్ 0 అంటే మేల్ 0 అని అర్థం. సో ఏ ఒక కాలమ్ని మనం రిమూవ్ చేసుకోవాలి. సో జనరల్గా మనము ఫస్ట్ కాలమ్ని రిమూవ్ చేస్తాం. సో జనరల్గా మన మోడల్లో m కేటగిరీస్ ఉంటే మన మోడల్ వచ్చేసి m-1 కేటగిరీస్ని యూజ్ చేస్తుంది, ఒక కేటగిరీని వదిలేస్తుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనకు 3 కేటగిరీస్ ఉంటే 3లో ఒకటి వదిలేసినాం, అంటే అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, నాట్ స్పెసిఫైడ్ అవ్వచ్చు.
మిగతా రెండింటిని మన మోడల్ని ట్రైన్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇది డమ్మీ వేరియబుల్ ట్రాప్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా మన మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్కి ట్రైన్ చేయడానికి. సో మన ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఇండిపెండెంట్ కాలమ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండ్, సెకండ్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, థర్డ్ వన్ వచ్చేసి మార్కెటింగ్ స్పెండ్, ఫోర్త్ వన్ వచ్చేసి స్టేట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టేట్ అనేది మనకు కేటగారికల్ ఫీచర్. సో దీన్ని మనం న్యూమరికల్ ఫీచర్ కింద కన్వర్ట్ చేసుకుందాం. 1 హాట్ ఎన్కోడర్ కానీ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే లేబుల్ ఎన్కోడర్ యూస్ చేసుకొని. ఫైనల్గా మనకి ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి ప్రాఫిట్. సో మనం ఈ 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్ని బేస్ చేసుకొని మన ప్రాఫిట్ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో 4 యూస్ చేయాలంటే చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం 4 యూస్ చేసుకొని మన అక్యురసీని క్యాలిక్యులేట్ చేద్దాం. ఒకవేళ రాకపోతే 3 యూస్ చేద్దాం, లేకపోతే 2 యూస్ చేద్దాం. సో ఇలా యూస్ చేసుకొని మన డిపెండెంట్ వెక్టర్ అయిన ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ చేద్దాం. దాని తర్వాత ట్రైనింగ్ డేటా ఇంకా టెస్ట్ డేటా డివైడ్ చేసుకుంటాం కాబట్టి ట్రైనింగ్ డేటాతో మన మోడల్ని ట్రైన్ చేసుకుందాం. దాని తర్వాత రిజల్ట్స్ని చూద్దాం, అలాగే అక్యురసీ ఎంత వచ్చింది అదంతా కూడా చూసుకుందాం. సో ఫస్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే లైబ్రరీస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇక్కడ ఏమేమి లైబ్రరీస్ యూస్ చేస్తామంటే NumPy, Pandas ఇంకా Matplotlib. సో Matplotlib దేనికంటే విజువలైజేషన్ కోసం, Pandas ఇంకా NumPy వచ్చేసి మన డేటా సెట్ని రీడ్ చేసుకొని ఇంకా డేటా ప్రీ ప్రాసెసింగ్ ఏదైనా ఉంటే చేయడానికి. సో నేను ఇక్కడ 50 startups.csv అనే డేటా సెట్ని తీసుకున్నా. సో నేను ఇక్కడ Pandas యూస్ చేసుకున్న డేటా సెట్ని తీసుకుంటున్నా, pd.readcsv. సో ఇది మన CSV ఫైల్ కాబట్టి రీడ్ CSV మెథడ్తో మన డేటా సెట్ని తీసుకున్నాం. సో తీసుకున్నాక నేను ఏం చేసిన అంటే మనం ఆల్రెడీ మన డేటా సెట్ని చూసినాం కదా. సో ఇది మన డేటా సెట్. సో మన ఫస్ట్ 4 కాలమ్స్ వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ లాస్ట్ కాలమ్ వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్ ప్రాఫిట్. సో ఇక్కడ నేను అదే తీసుకున్నా. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్స్ కింద సపరేట్ చేసుకుంటున్నా. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ని నేను ఎక్స్కి అసైన్ చేసుకున్నా అండ్ డిపెండెంట్ వేరియబుల్ని అంటే ప్రాఫిట్ కాలమ్ని వైకి అసైన్ చేసుకున్నా. సో అది ఎలా అంటే డేటా సెట్ డాట్ ఐలాక్ colon డాట్ వాల్యూస్. సో ఈ ఐలాక్ అంటే ఏంటంటే మన కాలమ్ యొక్క ఇండెక్స్ని మనం బేస్ చేసుకొని తీసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ నేను అన్ని రోస్ మెన్షన్ చేసుకున్నా ఎక్సెప్ట్ లాస్ట్ కాలమ్. సో దాని మీనింగ్ ఏంటిది, మన లాస్ట్ కాలమ్ తప్ప మిగతా కాలమ్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని, అంతే కదా. ప్రాఫిట్ ఏమో మన లాస్ట్ కాలమ్. సో ప్రాఫిట్ ఏంటిది డిపెండెంట్ వేరియబుల్. సో అందుకని అది కాకుండా మిగతా 4 కాలమ్స్ కూడా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండ్ కానీ ఇంకేమున్నాయి అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ స్పెండ్, స్టేట్. సో ఈ 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్. అలాగే మన డిపెండెంట్ వేరియబుల్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత నేను మన ఇండిపెండెంట్ అంటే మన ఫీచర్ మ్యాట్రిక్స్ అంటే మన ఎక్స్ని ప్రింట్ చేసుకున్నా. సో ఇది మన ఫీచర్ మ్యాట్రిక్స్. సో మన ఫీచర్ మ్యాట్రిక్స్లో మన లాస్ట్ కాలమ్ ఏంటిది స్టేట్స్. సో ఇది మన కేటగారికల్ ఫీచర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కేటగారికల్ ఫీచర్ని అంటే కేటగారికల్ డేటాని ఎన్కోడ్ చేస్తాం. సో అది ఎలానో చూద్దాం. సో ఇక్కడ నేను కాలమ్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా 1 హాట్ ఎన్కోడ్ అనేది యూస్ చేసుకొని మన కేటగారికల్ డేటాని ఎన్కోడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ నేను కాలమ్ ట్రాన్స్ఫార్మర్ని ఇంపోర్ట్ చేసుకున్నా ఫ్రమ్ sklearn.compose అండ్ సెకండ్ 1 హాట్ ఎన్కోడర్ని ఇంపోర్ట్ చేసుకున్నా ఫ్రమ్ sklearn.preprocessing. సో cd ఈక్వల్స్ టు కాలమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఈక్వల్ టు ఎన్కోడర్ 1 హాట్ ఎన్కోడర్. సో ఇక్కడ నేను ఇండెక్స్ వచ్చేసి 3 అని తీసుకున్నా. సో 3 ఎందుకు తీసుకున్నానంటే మన కేటగారికల్ ఫీచర్ ఎక్కడైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ నేను మెన్షన్ చేసుకున్నా. సో ఫస్ట్ కాలమ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండ్, సెకండ్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మార్కెటింగ్ స్పెండ్, ఫోర్త్ వన్ స్టేట్. సో ఫోర్త్ వన్ అంటే థర్డ్ ఇండెక్స్ కాబట్టి నేను ఇక్కడ ఇండెక్స్ 3 అని తీసుకున్నా. రిమైనర్ ఈక్వల్ టు పాస్తులు. సో అలా తీసుకున్నాక నేను మన కేటగారికల్ డేటా అనేది న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ అవుతుంది. సో అలా కన్వర్ట్ అయినాక ఒక అరేలోకి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎక్స్ కింద అసైన్ చేసుకున్నా. సో ఇది మన అవుట్పుట్. సో మన 3 స్టేట్స్ కూడా 3 కాలమ్స్ లాగా వచ్చేసినాయి న్యూమరికల్ డేటా కింద. సో న్యూయార్క్ అంటే మన ఫస్ట్ది న్యూయార్క్ కాబట్టి 001. సో 1 అంటే న్యూయార్క్ అండ్ మన థర్డ్ కాలమ్ వచ్చేసి న్యూయార్క్ అండ్ కాలిఫోర్నియా వచ్చేసి ఫస్ట్ కాలమ్ అండ్ ఫ్లోరిడా వచ్చేసి సెకండ్ కాలమ్. సో ఇంకొక 4th రో చూద్దాం. సో 4th రో న్యూయార్క్ కరెక్ట్గానే, మళ్ళీ 5th రో ఫ్లోరిడా. సో మన ఫస్ట్ కాలమ్ ఏమో కాలిఫోర్నియా, సెకండ్ది ఏమో ఫ్లోరిడా, థర్డ్ది ఏమో న్యూయార్క్. సో ఇలా డివైడ్ అయిపోయింది మన స్టేట్స్ కాలమ్ 3 కాలమ్స్ కింద డివైడ్ అయింది. సో ఇది అంతా కూడా మన డమ్మీ వేరియబుల్స్ అన్నట్టు. సో మనం ఏం చేయాలి, డమ్మీ వేరియబుల్ ట్రాప్ కాకుండా అవాయిడ్ చేయాలి. సో అది కూడా చేసేద్దాం. సో అవాయిడింగ్ ద డమ్మీ వేరియబుల్ ట్రాప్. సో ఇది అవాయిడ్ చేయాలంటే మనం దగ్గర ఉన్న 3 కాలమ్స్లో ఏదో ఒక కాలమ్ని మనం
నెగ్లెక్ట్ చేసుకోవాలి, అంటే తీసేయాలి. సో నేను మన ఫస్ట్ కాలమ్ని తీసేస్తున్నా. సో ఫస్ట్ కాలమ్ అంటే ఇండెక్స్ 0 కాబట్టి నేను కాలమ్ 1 కాలన్ ఎవ్రీథింగ్ అంటే సెకండ్ కాలమ్ నుండి మొత్తం కన్సిడర్ చేసుకుంటున్నా ఫీచర్ మ్యాట్రిక్స్లో. సో ఇలా వచ్చింది. సో మన ఫస్ట్ ఏంటిది 0 1 అంటే మన న్యూయార్క్ కాబట్టి 1 వచ్చింది. అండ్ కాలిఫోర్నియా లేదు కాబట్టి 0 ఫ్లోరిడా కాబట్టి ఇక్కడ 1 ఉంది. అండ్ నెక్స్ట్ న్యూయార్క్ కాబట్టి ఇక్కడ 1 ఉంది. అండ్ మళ్ళీ ఫ్లోరిడా కాబట్టి ఇక్కడ 1 ఉంది. సో మనకు 2 0 అయితే దాని మీనింగ్ కాలిఫోర్నియా అని. సో మన మోడల్ ఎలాగో అర్థం చేసుకుంటుంది దీన్ని. సో నెక్స్ట్ ఏం చేసిన మన మోడల్ని ట్రైన్ చేయాలంటే మనకు ట్రైనింగ్ డేటా ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి మన దగ్గర ఉన్న డేటా సెట్ని ట్రైనింగ్ డేటా కింద ఇంకా టెస్ట్ డేటా కింద స్ప్లిట్ చేసుకుంటున్నా. సో అది ఎలా చేస్తామంటే బై యూజింగ్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో దాన్ని నేను sklearn.model selection నుండి ఇంపోర్ట్ చేసుకున్నా. ఫ్రమ్ sklearn.model selection ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో ఇది మనకు xtrain xtest ఇంకా ytrain ytest లాగా ఇస్తుంది వాల్యూస్. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఫీచర్ మ్యాట్రిక్స్, దాని తర్వాత మన డిపెండెంట్ వెక్టర్, దాని తర్వాత టెస్ట్ సైజ్ ఈక్వల్ టు 0.2. సో ఈ టెస్ట్ సైజ్ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా సెట్లో ఎంత పర్సెంట్ నువ్వు టెస్ట్ డేటా కింద కన్వర్ట్ చేసుకుంటావని. సో ఇక్కడ నేను 0.2 తీసుకున్నా. సో దాని మీనింగ్ 20% అన్నట్టు. సో మన డేటా సెట్లో 20% డేటా సెట్ నేను టెస్ట్ డేటా కింద కన్వర్ట్ చేసుకుంటున్నా, 80% డేటా సెట్ ఏమో ట్రైన్ డేటా కింద కన్వర్ట్ చేస్తున్నా. సో ఇది మీనింగ్. సో మనం ట్రైనింగ్ డేటా ఇంకా టెస్ట్ డేటా కింద కన్వర్ట్ చేసుకుంటాం. దాని తర్వాత మన మోడల్ని ట్రైన్ చేసుకోవాలి ఇంకా మన ట్రైనింగ్ డేటాతో. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నా, ఫిట్టింగ్ ద మోడల్ టు ద ట్రైనింగ్ డేటా. సో ఫస్ట్ నేను మన లీనియర్ రిగ్రెషన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా sklearn.linear మోడల్ నుండి. ఇంపోర్ట్ చేసుకున్నాక మన లీనియర్ రిగ్రెషన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన రిగ్రెసర్ అని. దాని తర్వాత మన దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటాతో అంటే xtrain ytrainతో మన మోడల్ని ట్రైన్ చేసుకున్నాం. regressor.fit xtrain, ytrain. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా అయితే ట్రైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రెడిక్ట్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర టెస్ట్ డేటా ఉంది. సో ప్రెడిక్షన్ ఎందుకంటే మన మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ మన మోడల్ బాగా ట్రైన్ అయ్యి సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే అది మన ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అంటాం. ఒకవేళ సరిగ్గా ట్రైన్ అవ్వలేదంటే దాన్ని మనం అండర్ ఫిట్టింగ్ కండిషన్ అంటాం. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన ఓవర్ ఫిట్టింగ్ ఇంకా అండర్ ఫిట్టింగ్ గురించి. సో మీరు చెక్ చేసుకోండి, మన మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో నేను మన వైప్రెడ్ని కూడా క్యాలిక్యులేట్ చేసిన. సో ఈ వైప్రెడ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న టెస్ట్ అంటే టెస్ట్ డేటాతో ఎంత అవుట్పుట్ వచ్చింది అని చెప్పేసి. సో ఇది మన టెస్ట్ ఉంది అండ్ ప్రెడిక్షన్ ఉంది. సో టెస్ట్ ఏంటంటే యాక్చువల్ వాల్యూస్, వైప్రెడ్ అంటే ఏంటంటే మన మోడల్ ఎంత ప్రెడిక్ట్ చేసిందని. సో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి 1,03,282 యాక్చువల్ వాల్యూ. సో ఇది ఎంత ప్రెడిక్ట్ చేసింది 1,03,015 అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ప్రెడిక్ట్ చేసింది మన మోడల్. ఇంకొకటి సెకండ్ వాల్యూ చూద్దాం. సో సెకండ్ వాల్యూ 1,44,259, ఇది 1,32,582 అని ప్రెడిక్ట్ చేసింది. అంటే మన మోడల్ ఆల్మోస్ట్ దగ్గరగా ప్రెడిక్ట్ చేసిందని మనం చెప్పొచ్చు. సో ఒక 90% కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసిందని అనొచ్చు. సో మనం తర్వాత చూద్దాం R2 స్కోర్ యూస్ చేసుకునే యాక్యురసీ ఎంత వచ్చిందని. సో ఇది మన ప్రెడిక్షన్ రిజల్ట్స్. దాంతో మనం మీన్ స్క్వేర్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం, డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూ అండ్ ప్రెడిక్టెడ్ వాల్యూ. సో ఇది ఫార్ములా మీన్ స్క్వేర్ ఎర్రర్ ఈక్వల్స్ టు 1/n. సో n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n yi మైనస్ y క్యాప్ i హోల్ స్క్వేర్. సో ఇక్కడ y క్యాప్ అంటే ఏంటంటే ప్రెడిక్షన్ డేటా, అంటే ఏం అవుట్పుట్ వచ్చిందని. సో మనం అవుట్పుట్ దేనిలోకి తీసుకున్నాం, వైప్రెడ్ వేరియబుల్లోకి తీసుకున్నాం. అండ్ yi అంటే యాక్చువల్ డేటా. సో యాక్చువల్ డేటా ఏంటిది మనకి టెస్ట్. సో ఇది మన టెస్ట్ అండ్ వైప్రెడ్. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చిందంటే ఈ టెస్ట్ నుండి వైప్రెడ్లకి వచ్చిన డిఫరెన్స్ స్క్వేర్ అన్నట్టు అది. సో ఇది ఆల్రెడీ మన డేటా ఉంది ఇక్కడ, టెస్ట్ డేటా ఇది, వైప్రెడ్ డేటా ఇది. సో దీని యొక్క డిఫరెన్సే మన మీన్ స్క్వేర్ ఎర్రర్ యొక్క వాల్యూ. సో మనకి ఎంత వచ్చింది, ఒక పెద్ద నెంబర్ అయితే వచ్చింది. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ మనకు పెద్ద నెంబర్ వచ్చింది, మన మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేయదేమో అని చెప్పేసి. అలా కాదు, మనకి ఇక్కడ టెస్ట్ ఇంకా వైప్రెడ్ వాల్యూస్ అన్నీ కూడా అవి పెద్ద నెంబర్, లైక్ ప్రతిదీ కూడా ఒక 1,00,000 ఈక్వల్గా ఉంది మన వాల్యూ. సో 1,00,000 నుండి సబ్ట్రాక్షన్ అలా చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక పెద్ద నెంబర్ అనేది వచ్చింది మీన్ స్క్వేర్ ఎర్రర్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మన మీన్ స్క్వేర్ ఎర్రర్ని బేస్ చేసుకొని మనం చెప్పలేము మన మోడల్ ఇంత యాక్యురేట్గా పనిచేస్తుంది అని చెప్పేసి. సో అది ఎలా చెప్తామంటే బై యూజింగ్ R2 స్కోర్. సో ఇక్కడ నేను R2 స్కోర్ని కూడా క్యాలిక్యులేట్ చేసిన. సో మనకి ఎంత వచ్చింది 0.93 వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటిది 93% అని, అంటే మన మోడల్ 93%గా యాక్యురేట్గా పనిచేస్తుంది అని.
సో ఈ ఆర్2 స్కోర్ని నేను స్కేలాన్ డాట్ మెట్రిక్స్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నా. ఫ్రమ్ స్కేలాన్ డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ ఆర్2 స్కోర్. సో ఆర్2 స్కోర్ వై టెస్ట్ ఇంకా వైప్రెడ్. సో మన వై టెస్ట్ వచ్చేసి యాక్చువల్ వాల్యూస్, వైప్రెడ్ వచ్చేసి ప్రిడిక్షన్ తర్వాత వచ్చిన వాల్యూస్. సో ఆర్2కి ఫార్ములా ఇది. సో ఆర్ స్క్వేర్డ్ అంటాం దీన్ని. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిడ్యువల్స్ బై సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్. సో మీరు ఇంకా ఆర్ స్క్వేర్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన. సో మీరు మన మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో మన మోడల్ యొక్క యాక్యురసీ వచ్చేసి 93%. సో ఇంకా మన మోడల్ యొక్క యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనకు కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. సో అందులో మనకి వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటిది, బ్యాక్వర్డ్ ఎలిమినేషన్. సో బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఏ ఫీచర్ సెలెక్షన్ టెక్నిక్ where all the insignificant features are eliminated. The final model will be built using the most important features or independent variables that have the most impact on the outcome. సో మనము డైరెక్ట్గా 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే తీసుకున్నాం. సో 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్లో మనకు ఏదన్నా ఒకటి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు మన అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయడానికి. సో అలా ఇంపార్టెంట్ కానీ ఇండిపెండెంట్ వేరియబుల్ని మనం తీసేస్తే మిగతా వాటితో ట్రైన్ చేసుకుంటాం. సో ఇది బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ అంటే. సో నేను ఒక సపరేట్ వీడియో కూడా చేసిన మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఇంప్లిమెంటేషన్కి. సో మీరు ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి, అది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.